నేటి రాశి ఫలాలు తులారాశిలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచనలు స్థిరంగా ఉండక నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ఇక చేపట్టిన పనులలో ఈరోజు వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి ఈరోజు తులారాశి వారికి మరింత గందరగోళంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఎంత కష్టపడినా తగిన గుర్తింపు అనేది లభించకపోవచ్చు. ఇక ఈరోజు తులారాశి వారు ఆలోచించి నిర్ణయాలు చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. తొందరపాటుతనం అనేది అసలు ఈరోజు తులారాశి వారికి పనికిరాదు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక అనర్హులకు డబ్బులు దానం చేయడం లేదా సహాయం చేయడం వలన మీకు ఏం ప్రయోజనం అయితే ఉండదు. అలాగే ఇతరులపై ఆధారపడకండి. ఈరోజు మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మంచి జరుగుతుంది. ఇక ఈరోజు అయిన వారిని నమ్మి మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున ఈ విషయాలలో కాస్త జాగ్రత్త తీసుకోవడం అనేది తులారాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు చాలా రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తున్నందున దైవ దర్శనం చేసుకోవడం వలన మీకు మంచి జరుగుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మంచిది. అలాగే ఈరోజు వ్యవసాయదారులు నకిలీ విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పాడి పరిశ్రమలలో పశువులకు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు ముఖ్యమైన పనులన్నీ కూడా అత్యంత నెమ్మదిగా పూర్తి కాగలవు. సన్నిహితులతో విభేదాలు రావచ్చు. వివాదాలు కొన్ని మీరే పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగుతారు. ఇక ఈరోజు ఆత్మీయుల సలహాలు పాటించడం వలన మంచి జరుగుతుంది. ఇక ఈరోజు మీ మనసు తేలికపడే ఒక సమాచారం అయితే అందుతుంది. ఇక ఆర్థికంగా ఆదాయం పెరిగిన ఖర్చులు కూడా అధికంగా ఉండడం వలన ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు పెద్దల మాటలను అనుసరిస్తూ వారి బాటలో పయనించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో అమలు పరిచిన ప్రణాళికలు సక్సెస్ అవ్వకపోవడం వలన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు ఈరోజు వచ్చిన అవకాశాలు కాస్త చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశిలోని విద్యార్థులు ఈరోజు విచిత్రమైన రీతిలో వచ్చిన అవకాశాలు చేజార్చుకుంటారు. అలాగే తులారాశిలోని మహిళలకి గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు శివాష్టోత్తర శతనామావళి పఠనం చేయండి. అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించండి. ముఖ్యంగా శివాలయ దర్శనం చేసుకోవడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.